ఫ్రెండ్స్, ఇక్కడ ఒక తెలుగు వాక్యం ఉంది. ఈ తెలుగు వాక్యానికి రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. మీరు చూస్తున్నారు కదా, రెండిట్లో ఏది కరెక్టో మీరు క్యాచ్ చేయండి చూద్దాం. తెలుగు వాక్యం ముందుగా, నేను నడవలేకపోతున్నాను. ఆన్సర్స్ రెండు ఉన్నాయి. ఆన్సర్ నెంబర్ 1, ఐ కాంట్ వాక్. ఆన్సర్ నెంబర్ 2, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్. ఈ రెండిట్లో ఏది రైట్ చెప్పండి. రెండు కరెక్ట్ అని అనిపిస్తున్నాయి కదా, రెండిట్లో ఒకటే కరెక్ట్. ఏది ఫస్ట్ కరెక్ట్ అని అనుకుంటున్నారు? కాదు, సెకండ్ కరెక్ట్. ఫస్ట్ దాని అర్థం ఏంటంటే ఐ కాంట్ వాక్ అంటే నేను నడవలేను. మరి పైన ఉండే తెలుగు వాక్యం ఏంటి? నేను నడవలేకపోతున్నాను అని ఉంది. అప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ అని చెప్పాలి. అంటే ఒక పని చేయలేకపోతున్నాను అంటే ఏబుల్ టు అనే స్ట్రక్చర్ వాడి నాట్ అనే నెగిటివ్ వర్డ్ యూజ్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్. మరి ఏబుల్ టు ఎప్పుడు వాడాలి? మరి కెన్ ప్లేస్ నాట్ కాంట్ ఎప్పుడు వాడాలో చూడండి. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక పని నేను చేయలేను అంటే కెనాట్ అనాలా లేకపోతే నాట్ ఏబుల్ టు వాడాలని మనకు డౌట్స్ వస్తాయి. రెండు వాక్యాలు చూడండి, ఇక్కడ విడివిడిగా చూడండి. నేను నడవలేను, ఒక పని చేయలేను అని చెప్తుంటాను చూడండి, అప్పుడు కెన్ ప్లేస్ నాట్ కాంట్. నేను నడవలేను, ఐ కాంట్ వాక్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు ఏబుల్ టు తర్వాత నాట్ ఇప్పుడు వాడాలి. నేను నడవలేకపోతున్నాను, ఒక పని చేయలేకపోతున్నాను కదా, అటువంటిప్పుడు ఏబుల్ టు అనే స్ట్రక్చర్ని తీసుకొని నాట్ అనే నెగిటివ్ వర్డ్ తీసుకోవాలి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్. ఇప్పుడు అర్థమైందండి. నేను మరొక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ రెండిట్లో కాంట్ వస్తుందా, ఏబుల్ టు తర్వాత నాట్ వస్తుందా మీరే ట్రై చేయండి చూద్దాం. నేను రాయలేను, దీన్ని ఇంగ్లీష్లో రాయండి. నేను రాయలేకపోతున్నాను. ఈ రెండు వాక్యాలకి మీ ఆన్సర్స్ ఏంటో కామెంట్ బాక్స్లో మీరు చూపించండి. ఈ టాపిక్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు.